ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. వీడు జీవితాంతం ఇలా మంచాన పడుంటాడేమోనని భయం వేస్తోంది అన్నయ్య. అలా ఎప్పటికీ అనకమ్మా. మనోజ్కున్న మంచి మనసుకి మనోజ్ 2 రోజుల్లో లేస్తాడు. తను లేచి మామూలు మనిషి కాగానే వెంటనే మంచి ముహూర్తం పెట్టించి వాడిద్దరికీ పెళ్లి చేసేద్దాం. ఈ పరిస్థితుల్లో పెళ్ళా? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే నెల తర్వాత అబ్బాయి లేచి నడిస్తే చాలు. మాకెందుకో భయంగా ఉంది అన్నయ్య గారు. దేనికమ్మా భయం? ఈ పెళ్ళంటేనే భయం వేస్తుంది. ఎందుకమ్మా? భాగ్యం మాటలు మీరేం పట్టించుకోకండి. కొడుకును అలా చూసి వచ్చిన భయం అంతే. మీరేం కంగారు పెట్టుకోకండి. నేను మాటిస్తున్నాను, మనోజ్ ఎప్పటికీ నా అల్లుడే. మీ మాట పుణ్యాన వాడు లేచి తిరిగితే అదే చాలు. ఏడవకమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. మనోజ్కంతా మంచి జరుగుతుంది, సరేనా? ఎప్పుడే నేను పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ గౌతమ్ గాడికి 4 తగిలించొచ్చాను. మంచి పని చేశారు బావుగారు. అదే నేనైతే నరికేసేవాణ్ణి. ఏంటన్నయ్య గారు, వదిన కూడా కనిపించడం లేదంటున్నారు? అవునమ్మా, ఆ విషయం మీద కూడా కంప్లైంట్ ఇచ్చొచ్చాను. చెల్లెల్ని కూడా వాడే ఏదో చేసుంటాడు బావుగారు. వాణ్ణి ఊరికే వదిలిపెట్టకూడదు. ఒకవేళ వాణ్ణి చట్టం వదిలేసినా ఈ సుబ్బారాయుడు మాత్రం ఎప్పటికీ క్షమించడు.